ఎన్నికలలో ముందు ఎలా చెప్తారు, ఎన్నికల తర్వాత ఏం చేస్తారు, సజీవ సాక్ష్యం ఇప్పుడు మనం స్పష్టంగా చూస్తున్నాం. ఎన్నికలప్పుడు ఏమని చెప్పారు, ఇది కాంగ్రెస్ కర్ణాటకలో అందరికీ నెలవారీ డబ్బులు వేసారా ఇప్పటిదాకా ఎవరికన్నా? దాదాపు ఏడాది అయిపోవచ్చింది, నథింగ్ కదా. ఆ తర్వాతన అక్కడ మంచినీళ్ళ సమస్య ఇవన్నీ పక్కన పెడతాం. సరే అక్కడ మనకి తెలవదు కాబట్టి తెలంగాణ అని అనుకుందాం. ఆ మహిళలకు ఇచ్చినటువంటి బస్సులు తప్ప మిగతా వాటిట్లో ఏముంది? ఇప్పుడు సీన్ కట్ చేస్తే రైతు బంధు రెగ్యులర్గా కేసీఆర్ వేసేవాడు, టైంకి వేసేవాడు. కొంచెం 1 నెల 2 నెలలు లేట్ అయితేనే వామ్మో అన్నారు. ఎలక్షన్స్ అప్పుడు కావాలని లేట్ చేసుకున్నాడో ఏదైతే పక్కన పెడితే నడిచింది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఒకటి ధాన్యానికి ఇస్తానన్నటువంటి అడిషనల్గా ఇస్తానన్న డబ్బులు రాల. దాని మీదన విచిత్రమైనటువంటి కాన్సెప్ట్లు నడిచింది. ఇప్పుడు వరి కోత పూర్తయిపోయింది, వడ్ల అమ్మకం కూడా కంప్లీట్ అయిపోయింది, రైతు బంధు ఇంకా రాలేదు. ఇప్పుడు కేసీఆర్ని నమ్మి చెడ్డారు, కేసీఆర్ని నమ్మించి చెడగొట్టారు. ఆయన్ని కేసీఆర్ చెడిపోయాడు. అక్కడ ఎవరు నమ్మించారు? రేవంత్ నమ్మించాడు. నమ్మిన వాళ్ళని చెడగొట్టాడు ఆయన. అంటే రేవంత్ని నమ్మి చెడ్డారు, కేసీఆర్ని నమ్మక చెడ్డారు. కరెక్ట్గా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కేసీఆర్ని నమ్మి చెడ్డారు, నమ్మక చెడ్డారు, రేవంత్ని నమ్మి చెడ్డారు. ఇప్పటికైనా దాని మీద స్పష్టత ఇస్తారా చూడాలి.